హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనం వచ్చేసి డ్రెస్ టాప్ టేప్ సహాయం లేకుండా ఎలా కట్ చేస్తామో దాని గురించి చెప్తాను. ఆది డ్రెస్ తోటి మీరు ఈజీగా టాప్ కట్ చేసేసుకోవచ్చు. చాలామందికి టేప్ కొలతలంటే కొంచెం అర్థం కాదు. అలాంటి వాళ్ళకు వచ్చేసి నేను ఇవాళ వచ్చేసి టాప్ కొలతలతోటి మీకు టాప్ కొలతలతోటి మీకు నేను ఈజీ మెథడ్లో డ్రెస్ కటింగ్ చెప్పేస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈజ్గా మనం ఫస్ట్ వచ్చేసి దీన్ని 4 ఫోల్డింగ్స్ చేసేద్దాము. ఫస్ట్ 2 ఫోల్డింగ్స్ చేసేద్దాం. ఈ విధంగా 2 ఫోల్డింగ్స్ అయిపోయిన తర్వాత దీన్ని ఇలాగా లెంత్లో 2 ఫోల్డింగ్స్ చేసేద్దాము. తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసేస్తే 4 ఫోల్డింగ్స్ అయిపోతున్నాయి. 4 ఫోల్డింగ్స్ అయిపోయాక దీన్ని ఇలా ఫోల్డ్ చేద్దాము. ఇలా పెట్టేద్దాం. 4 ఫోల్డింగ్స్ అయిపోయిన తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో మనకు వచ్చేసి ఓపెన్స్ ఉంటాయి. క్లోజ్ డైరెక్షన్ వచ్చేసి మన సైడ్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనము డ్రెస్ని ఇది టేప్ సహాయమే లేకుండా డైరెక్ట్గా డ్రెస్ పెట్టేసి ఈజీగా 2 మినిట్స్లో మీ డ్రెస్ మీరు కుట్టేసుకోవచ్చు. టేప్ కొలతలు మీకు అర్థం కాకపోతే ఈ వీడియో చూడండి. ఈజీగా మీరు స్టిచ్ చేసేసుకుంటారు, కట్ చేసేసుకుంటారు. ఇలాగా మనము టాప్ ఉంటుంది కదా, మన టాప్ని వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసేసేయండి. రాంగ్ డైరెక్షన్లో వద్దు, రైట్ డైరెక్షన్లో ఫోల్డ్ చేసేసుకోండి. రాంగ్ డైరెక్షన్లో ఫోల్డ్ చేసామంటే లోపల ఖర్చులు కూడా వచ్చేసి ఉంటాయి, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకనేసి ఫస్ట్ డైరెక్ట్గానే మనము ఇలాగా 2 ఫోల్డింగ్స్ చేసేద్దాము. ఇలా 2 ఫోల్డింగ్స్ అయిపోయిన తర్వాత దీనిపైన ఇది కరెక్ట్గా ఇలా పెట్టేసేద్దాము. మనకు లైనింగ్ వచ్చేసి కొంచెం తక్కువ ఉంటుంది కదా, ఇది మొత్తం పెట్టలేదు నేను. లెంత్ ఇదిగో చూసారా, లెంత్ పరంగా మొత్తం పెట్టలేదు. కొంచెం మన డ్రెస్ కంటే లైనింగ్ వచ్చేసి కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి ఇదిగోండి ఇక్కడికి ఫోల్డ్ చేసేసాను. ఇది ఎక్స్ట్రా, మన పై టాప్ ఎక్స్ట్రా ఉంటుంది, లైనింగ్ వచ్చేసి తక్కువ ఉంటుంది. ఇది లైనింగ్ మనది. ఇలా పెట్టేసిన తర్వాత మనము ఫోల్డింగ్ దగ్గర ఫోల్డింగ్స్ వచ్చేలా చూడండి. ఓపెన్ డైరెక్షన్లో మనకి ఏమొస్తుంది, స్టిచ్చింగ్స్ వస్తాయి. ఇలా పరిచేసేసిన తర్వాత ఇలాగ నీట్గా చేసేసేయండి. దీన్ని ఇలా నీట్గా చేసేసి బాగా అబ్జర్వ్ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది ఇది మీకు. ఇలా అయిపోయిన తర్వాత పరిచేసిన తర్వాత ఇక్కడ 1 ఫింగర్ ఏంటి పావించ లెవెల్లో కూడా మీరు అస్సలు వదలొద్దు. కరెక్ట్గా ఇదిగో చూసారా, ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం ఎక్స్ట్రా తెలుస్తుంది. ఈ ఎక్స్ట్రా కూడా వదలొద్దు మీరు. కరెక్ట్గా దీన్ని ఇటు సైడ్కి జరిపేసేసేయండి. జరిపేసేసిన తర్వాత నెక్ వచ్చేసి ఎలా ఉంచకూడదు, ఎలా వెళ్ళకూడదు. కరెక్ట్గా ఎంతవరకు వస్తుందో మనకి ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసేసిన తర్వాత ఎక్కడికి మంది అసలు వచ్చేసి ఇక్కడికి ఉంది, 1 పావించు ముందుకే డ్రా చేసేసుకోండి. అది వచ్చేసి మన స్టిచ్చింగ్కి. నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా లెంత్, ఇది మన లెంత్ దగ్గర ఇంకో పావించి మనము ఎక్స్ట్రా ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మన లెంత్ షోల్డర్ పార్ట్ వస్తుంది. ఇది నెక్ దగ్గర కరెక్ట్గా డ్రా చేయొద్దు, నెక్కి 1 పావించు ముందుకే డ్రా చేయాలి. ఇక్కడికి వచ్చేసరికి షోల్డర్ అసలు వచ్చేసి ఇక్కడికి మనము ఇంకో పావించు స్టిచ్చింగ్లోకి ఎక్స్ట్రా తీసేసుకుందాము. లెంత్ అయిపోతుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ మంది, ఇది వచ్చేసి బ్యాక్ నెక్స్ కూడా మనము రౌండ్ అప్ చేసేద్దాము. ఇది తర్వాత తీసేసాక చేద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఆమ్ హోల్ చూసారా ఎక్కడికి ఉందో, ఇలా స్ట్రైట్గా వద్దు, ఎక్కడి వరకు తిరుగుతుందో. మన ఆమ్ హోల్ మెజర్ చేసేది ఎలాగో నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను మీకు, ఎలా మెజర్ చేస్తారనేసి డ్రెస్ కటింగ్లో చెప్పాను. అది మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది చూడండి. ఆమ్ హోల్ వచ్చేసి ఎలా ఉండకూడదు, ఇలాగ ఎక్కడి వరకు అది కరువు తిరుగుతుందో అక్కడి వరకు పెట్టేసి, ఇది వచ్చేసి మన అస్సలు మెజర్మెంట్ వచ్చేసి మనది అసలు ఇక్కడికి, దానికి కొంచెం పైకి మనం డ్రా చేసుకోవాలి. అలాగే ఇది డ్రా చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏమవుతుంది, మన కట్స్ ఓపెన్ అయిపోతున్నాయి. ఇది కట్స్ భాగం. తను వచ్చేసి ఇది చాలా చిన్నగా ఉంది, నాకు వెడుతూ కొంచెం పెద్దగా కావాలన్నారు. పెద్దగా కావాలంటే నేను ఇక్కడ నుంచి కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఈ పార్ట్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇలా గీసేసిన తర్వాత మనము దీన్ని తీసేద్దాం. చూసారా ఎంత నీట్గా గీసేసామో, ఈజీగా. ఏం లేదు, మన టాప్ ఉంటుంది కదా, దాన్ని ఫోల్డ్ చేసేసేయండి. కరెక్ట్గా ఫోల్డ్ చేసి దీని మీద పెట్టేసేయండి. పెట్టేసి కరెక్ట్గా సెట్ చేసేసి మొత్తం గీసేసేయండి. గీసేసి దీన్ని తీసేసేయండి పక్కకి. తీసేసిన తర్వాత ఇది మన ఫ్రంట్ నెక్, ఇది వచ్చేసి మన బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అయిపోయిందే. ఆమ్ హోల్ దగ్గర మనం మార్క్ చేసామా, ఇది మనం అస్సలు షోల్డర్. నెక్స్ట్ వచ్చేసి ఇది స్టిచ్చింగ్లోకి పెట్టాము. ఇక్కడి నుంచి ఎక్కడికి మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసేసి ఇది కూడా ఇక్కడి నుంచి ఎక్కడికి మార్క్ చేసేసుకోండి. అసలు టేప్ అవసరమే ఉండదు మనకి. ఎక్కడ వచ్చేసి 1 ఇంచు 1.5 ఇంచు మీద మీరు రౌండ్ చేసేసుకోండి. రౌండ్ అయిపోయిన తర్వాత
ఇప్పుడు వచ్చేసి మనము ఆమ్ హోల్ గీసేసిన తర్వాత ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. ఈ ఆమ్ హోల్ మనకు కరెక్ట్గా వచ్చిందా రాలేదా అని మనం టేప్తో కొలుసుకుంటాము. టేప్ కొలతలు కావాలంటే ఇలాగా టేప్తో కొలిసేసి చెప్తాను మీకు కరెక్ట్గా ఉందా లేదా అని ఇలా కొలుస్తాను. ఇప్పుడు మనం టేప్ సహాయం తీసుకోవట్లేదు కదా, తీసుకోకుండా మనం వచ్చేసి డ్రెస్ అసలు టేప్ వాడకుండా ఓన్లీ డ్రెస్ తోటే మీకు కటింగ్ చెప్తున్నా కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఇది మనకి ఫ్రంట్ నెక్, ఇది ఫ్రంట్ ఆమ్ హోల్ కాకుండా ఇలాగ దీన్ని బ్యాక్ తిప్పేసేసి ఇది బ్యాక్ ఆమ్ హోల్. దీన్ని ఇక్కడ వరకు ఒక్కొక్కసారి ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ అయ్యి ఉంటుంది క్లాత్. దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి ఆమ్ హోల్ డౌన్ పాయింట్లో ఇక్కడ పట్టుకోండి. నెక్స్ట్ షోల్డర్ పార్ట్ ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఇక్కడ నుంచి మనం ఎలాగే యాజ్ టీజ్గా ఎప్పుడు ఇక్కడ షోల్డర్ ఒక 1/2 ఇంచ్ డౌన్ చేస్తాము. ఈ డౌన్ ఎందుకంటే మనము షోల్డర్ దగ్గర ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. డౌన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ స్టిచ్చింగ్కి వదలండి. వదిలిన తర్వాత దీన్ని ఇలా పట్టుకోండి. ఆమ్ హోల్ ఎలా చెక్ చేస్తారంటే ఇక్కడ మనము షోల్డర్ డౌన్ కోసం తీసేసాము. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ స్టిచ్చింగ్లోకి వదిలేసేసి ఇక్కడ నుంచి పెట్టుకొని లాగుతూ ఇలాగా ఫింగర్స్ ఇలాగా మూవ్ చేస్తూ చూసారా ఇక్కడికి టచ్ అయిపోయింది. కరెక్ట్గా వచ్చేసింది మన ఆమ్ హోల్ ఓకే, ఫ్రంట్ నెక్ ఓకే, బ్యాక్ నెక్ ఓకే. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ చూద్దాం. చెస్ట్ చూసే విధానం ఏంటి మనకి చూసారా, ఎక్కడ కూడా నేను టేప్ యూస్ చేయట్లేదు, ఈజీగా అయిపోతుంది టాపు. ఇది చూస్తే వీడియో ఆటోమేటిక్గా కుట్టేసుకోగలరు. కొంచెం అబ్జర్వేషన్ చేస్తూ చూడండి. ఇదిగోండి ఇక్కడ చెస్ట్ భాగం దగ్గర, చెస్ట్ భాగం ఈ ఆమ్ హోల్ దగ్గర ఇది చెస్ట్ భాగం. ఈ ఆమ్ హోల్ నుంచి ఈ ఆమ్ హోల్కి ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఇక్కడ పెట్టి చూడండి కరెక్ట్గా ఉందా లేదా. చూసారా యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్గా కరెక్ట్గా వచ్చింది ఇక్కడికి. ఇది అయిపోయిన తర్వాత మన నడుం భాగం ఎప్పుడైనా ఇక్కడ నుంచి ఇక్కడికి చూస్తాము. చూసిన తర్వాత సగం ఎంత వస్తుంది, ఇది సగం ఎంత వస్తుందో అక్కడ ఆఫ్ చేస్తాం. ఈ ఆఫ్ వచ్చేసి మన నడుము ఎలా చూడాలి ఇప్పుడు, ఇది చెస్ట్ భాగం, ఇది మన కట్స్ భాగం. ఈ చెస్ట్ ప్లస్ కట్స్ మధ్యలో నడుము పట్టుకోండి. దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసేసేయండి. ఫోల్డ్ చేసేసిన తర్వాత ఇక్కడ పెట్టి చూడండి. చూసారా ఎగ్జాక్ట్గా వచ్చేసింది. కొంచెం అటు ఇటుగా ఉంటే ఒక్క సరిపోయింది, 1/4 ఇంచ్ కూడా లేదు, సరిపోయింది కరెక్ట్గా. ఇది నడుము వచ్చేసింది. అదే విధంగా సీట్ చూద్దాం. ఇప్పుడు సీట్ వచ్చేసి ఇదిగోండి ఇలా పట్టుకొని సీట్ని కూడా ఇలా పట్టుకోండి. ఇలా ఫోల్డ్ చేసేసేయండి. ఫోల్డ్ చేసేసిన తర్వాత ఈ భాగంలో పెట్టేసేయండి. చూసారా ఎగ్జాక్ట్గా అసలు ఎక్కడే కానీ ఇంత తేడా కూడా రాలేదు మనకి. ఇది అయిపోయింది. దీన్ని వచ్చేసి ఇందులో కలిపేసేద్దాము. కలిపేసిన తర్వాత నేను మార్పు చేసింది ఏంటి, డ్రెస్ని ఇలా ఫోల్డ్ చేసేసి పెట్టేసి ఎగ్జాక్ట్గా అంతా గీసేసిన తర్వాత నేను మార్పు చేసింది ఏంటి, ఈ పలడా వెడల్పు వచ్చేసి చిన్నగా ఉంది, కొంచెం పెద్దగా పెట్టక్కన్నది. ఒక 2 ఫింగర్స్ లెవెల్లో పెద్దగా పెట్టి ఇది ఒక్కటే మార్చాం. ఇది కూడా మీకు వద్దనుకుంటే యాజ్ ఇట్ ఈజ్గా దీని దగ్గరే గీసేసేయచ్చు. ఇది మనది ఎగ్జాక్ట్గా మెజర్మెంట్. మనం వచ్చేసి దీనికి ఎప్పుడైనా ఎక్స్ట్రా స్టిచ్చింగ్లోకి తీసుకుంటారు. నేను 2 ఫింగర్స్ తీసుకుంటున్నాను. ఇది ఏ డౌన్ డైరెక్షన్లో ఉందో అదే విధంగా 2 ఫింగర్స్ తీసేసుకుంటాం. 1 ఫింగర్ లెవెల్ 2 ఫింగర్ లెవెల్ లోపల ఖర్చుకు తీసేసుకుంటాం. ఎక్కడి దాకా మనం కట్స్ దాకే తీసుకుంటాం. ఇక్కడ నుంచి మటుకు ఓన్లీ 1 ఫింగర్ లెవెల్లో చూసారా మీకు టేప్ అసలు పెట్టట్లేదు నేను ఎక్కడే, కానీ టేపు అవసరమే లేదు. 1 ఫింగర్ ఈజీగా మొద్దు కుర్తి ఎవరైనా కుట్టేసుకోవచ్చు. అస్సలు మాకు టైలరింగ్ రాదు, మాకు అర్థం కాదు అన్నోళ్ళు కూడా కుట్టేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు స్టిచ్చింగ్లోకి. ఇప్పుడు వచ్చేసి ఇది నార్మల్ కటింగ్. ఈ కటింగే చేసేసి మనము దీన్ని సూపర్గా డిజైన్ కూడా కుట్టి చూపిస్తాను నేను. పోట్లీ బటన్స్ వేసేసి చూస్తేనే మీరు అర్థమైపోతుంది, ఆహా ఇంత బాగా కూడా కుట్టేసుకోవచ్చు అనేసి. ఈ వీడియో చూడండి, ఫటాఫట్ మీ డ్రెస్ ఏమన్నా ఉంటే తీసేసేయండి, ఎగ్జాక్ట్గా పరిచేసి కుట్టేసేయండి. ఇక్కడ వచ్చేసి 7 ఇంచెస్ షోల్డర్, 7 ఇంచెస్ ఆర్మ్ హోల్స్, 7 ఇంచెస్ విడ్త్, ఇది చెస్ట్, ఇదంతా కాదు. ఏం అర్థం కాని వాళ్ళు కూడా ఈజీగా దీన్ని చూసేసి మీరు డ్రెస్ కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కట్ చేసేద్దాం. కట్ చేసేటప్పుడు ఫస్ట్ వచ్చేసి మనకి బ్యాక్ నెక్ కట్ చేయకూడదు, 2 రౌండ్ కాబట్టి కట్ చేస్తున్నాను నేను. ఓన్లీ ఫ్రంట్ నెక్ కట్ చేసేస్తున్నాను చూడండి. ఇలాగ లేపేసి ఓన్లీ ఫ్రంట్ నెక్. ఇక్కడ నుంచి కొంచెం 1/2 ఇంచ్ డౌన్ చేసాం కదా ఫిట్టింగ్కి.
ఇక్కడ వచ్చేసి మనము కట్స్ పెడతాం కదా, యథాస్థితిగా ఎప్పుడు చెప్పేదే ఇది, సీట్ దగ్గర, నడుము దగ్గర ప్లస్ చెస్ట్ దగ్గర కట్స్ పెట్టేసిన తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి ఎప్పుడు ఒక పావించు మనము లోతు తీస్తాము. ఇది వచ్చేసి సంకల దగ్గర పావించు లోతు తీస్తాము. ఎందుకు తీస్తాము ఈ లోతు? మనకి ఆమ్ హోల్ దగ్గర ముడతలు రాకుండా కరెక్ట్గా ఫిట్టింగ్ ఉండడానికి తీస్తాము. ఇదిగోండి, తీసి ఈ కట్కి ముందు వెళ్ళకూడదు, కట్టు ముందు నుంచే మనకి కర్వ్ రావాలి. చూసారా, ఈ పావించి ఇక్కడ తీసేసాను. తీసేసిన తర్వాత మనం నెక్స్ట్ చేయబోయేది ఏంటంటే రోలర్తో మార్క్ చేస్తాం. ఈ రోలర్ కూడా మీ దగ్గర లేదు, మా దగ్గర రోలర్ లేదు, ఎలా చేయాలి అనుకుంటే ఒక ఈజీ మెథడ్, సిజర్ ఉంటుంది కదా, ఎలా కట్ చేయడానికి సిజర్ ఉంటుంది, ఎక్కడి నుంచి ఇలాగా. రోలర్ లేని వాళ్ళు ఇది ఈజీ మెథడ్. అసలు టేపు రోలర్ ఏమి లేదు, క్లాత్ సిజరు, మీకు ఒక చాక్ పీస్ ఉంటే చాలు, ఈజీగా డ్రెస్ కుట్టేసుకోగలరు. ఇలా మార్క్ చేసేసుకోండి. చేసేసిన తర్వాత చూసారా, ఇక్కడ అంతా డాట్స్ పడ్డాయి, మీకు కనిపిస్తుందో లేదో. ఈ డాట్స్ మీద మీరు ఒక మార్కింగ్ లాగా, ఇవన్నీ డాట్స్ అండి. ఇప్పుడు నేను సిజర్ తోటి బాగా ప్రెస్ చేశాను, అది దీంతో ఇలా అప్ చేసేసుకోండి. చేసేస్తే ఇలా పెట్టి దీన్ని ఇలా కొట్టేసేయండి. దీని మీద కూడా పడుతుంది. ఇదిగోండి, ఇవి సిజర్ మార్క్స్, దీని మీద కూడా డ్రా చేసేస్తున్నాయి. ఈ ఫిట్టింగ్తో మీరు కుట్టుకున్నారంటే డ్రెస్కి అసలు తిరుగుండదు. ఎక్కడే కానీ మీకు లూజులు టైట్లు అలాంటివి ఏమీ రావు. సూపర్గా డ్రెస్ రెడీ అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత, ఇది ఫ్రంట్ నెక్ కదా, మన బ్యాక్ నెక్ వచ్చేసి ఇక్కడికి, దీన్ని ఇలా తీసేసి ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడ మార్క్ పెట్టేసుకుందాం. మార్క్ పెట్టేసి దీన్ని ఇలా తీసేయండి. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ వస్తుంది మనకి, దీన్ని కూడా రౌండ్ చేసేసి. ఇప్పుడు మన లైనింగ్ కట్ అయింది, అసలు టేప్ సహాయం ఏమీ లేకుండా. అలాగే ఇది లైనింగ్, దీనిపైన వచ్చేసి టాప్ కట్ చేద్దాం. ఇప్పుడు పై క్లాత్ను కూడా సేమ్ ఇలాగా 2 ఫోల్డింగ్స్ చేసేసాము. 2 ఫోల్డింగ్స్ ఇలాగా లెంత్లో ఫోల్డ్ చేసేసి దీన్ని వచ్చేసి ఇంకో ఫోల్డ్ చేసేసేయండి. 4 ఫోల్డింగ్స్ అయిపోతుంది. ఈ విధంగా ఫోల్డ్ చేసామనుకోండి, మనకి పై పాటు సపరేట్గా, కింది పాటు సపరేట్గా కట్ చేసేసుకోవచ్చు. ఇలా అయిపోయిన తర్వాత దీనిపైన మనము లైనింగ్ని పెట్టేసేద్దాము. లైనింగ్ పెట్టేసి మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా తీసేద్దాము. ఈ క్లాత్ అంతా చాలా వేస్ట్ అవుతుంది కదా, ఇలా వేస్ట్ కాకుండా మనకి క్లాత్ సేవ్ అవ్వాలి, హ్యాండ్స్ బాగా రావాలి అనుకుంటే ఇంకో ఆప్షన్ కూడా ఉంది మీరు ఫోల్డ్ చేయడానికి. దీన్ని ఇలాగా బ్యాక్కి లాగేసేయండి. క్లాత్ మనకి వేస్ట్ అవుతుంది అనుకుంటే మొత్తం ఫోల్డ్ చేయకుండా ఇలా బ్యాక్ లాగేసి మనకి ఎంత క్లాత్ కావాలో అంత క్లాత్ మీదనే ఒక సింగిల్ తీసేసుకోండి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ తీసేసుకోండి, తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసుకోండి. మీకు క్లాత్ ఈజీగా సేవ్ అయిపోతుంది. ఇదిగోండి, ఫస్ట్ అక్కడ దాకా ఫోల్డ్ చేసేసాం, ఇక్కడ దాకా ఫోల్డ్ చేసేస్తే మనకి క్లాత్ అంతా చాలా వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు వేస్ట్ అవ్వకుండా మనము తక్కువ క్లాత్లోనే టాప్ తీసేద్దాము. ఆ క్లాత్ అంతా సేవ్ అవుతుంది. అది మనం హ్యాండ్స్కి తీసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా పరిచేసేయండి. ఇదిగోండి, ఇక్కడ వరకే మనం తీసుకున్నాం క్లాత్. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసామనుకోండి, మనము ఆ క్లాత్ అంతా మనకి మిగులుతుంది. ఇదంతా వచ్చేసి మనకి హ్యాండ్స్కి ఉపయోగపడుతుంది. ఇది ఎంతవరకు కావాలో అంతవరకు. ఇప్పుడు మన లైనింగ్ ఎంత ఉందో దానికంటే 1 ఫింగర్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇప్పుడు పెట్టేసామా కట్ చేసామా కాదు, ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి కూడా జరుగుతుంది. ఎందుకంటే మనము లైనింగ్ వచ్చేసి 4 ఫింగర్స్ తక్కువ ఉంటుంది, మన పై క్లాత్ వచ్చేసి ఎక్స్ట్రా ఉంటుంది. మళ్ళీ ఒకసారి చూడాలి మనం లెంత్ని. ఇక్కడ కొంచెం క్రాస్ ఉంది, దీన్ని కట్ చేసేస్తాను. కట్ చేసేటప్పుడు కూడా కొంచెం క్రాస్గా వెళ్ళాలి. లాస్ట్లో ఇలా వెళ్తే మనకి ఇక్కడ స్ట్రైట్గా వచ్చిందా, కొంచెం 1 పావు ఇంచు పైకి తీసుకెళ్ళండి. ఇలాగా
తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ 2 ఫింగర్స్ వచ్చేసి మనకి ఇదిగో ఫింగర్సే, నేను టేప్ ఎక్కడా కూడా పెట్టట్లేదు చూసారా. 2 ఫింగర్స్ ఎందుకంటే మన కింద ఫోల్డింగ్ చేస్తామా, టాప్కి కింద ఫోల్డింగ్కి ఒక 2 ఫింగర్స్ తీసాను. 2 ఫింగర్స్ దగ్గర నుంచి లెంత్ చూసేసుకోండి. ఈ కింద ఫోల్డ్ అయ్యిందా, మనకి ఫోల్డింగ్ కనిపిస్తుందా, ఈ ఫోల్డింగ్కి ఇది ఫోల్డ్ చేసేస్తాము ఇలా లోపలికి. ఎక్కడ నుంచి మనకు కరెక్ట్గా లెంత్ తీసేసుకోండి. లెంత్ ఎక్కడికి వచ్చింది, మనకి ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి 1 ఇంచ్ స్టిచ్చింగ్లోకి ఇది మన అసలు లెంత్. ఈ లెంత్ దగ్గర మనము టాప్ని పెట్టేసేద్దాం. ఇలా పెట్టేసి కరెక్ట్గా మనము తీసేసేద్దాము. పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా మీరు ఫ్రంట్ది పెట్టుకోవద్దు, దీన్ని లోతు తీసి ఉంటాము. దీని దగ్గర నుంచి మీరు కట్ చేసేసారనుకోండి బ్యాక్ కూడా లెంత్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం సపరేట్గా తీస్తున్నాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ పెట్టేసాము. 2 కలిపి తీసేటప్పుడు మీరు ఓన్లీ బ్యాక్ పార్ట్ పర్చేసే తీసుకోండి. ఇప్పుడు దీన్ని కట్ చేద్దాము. కట్ చేసేటప్పుడు 1 ఫింగర్ లెవెల్లో ఎక్స్ట్రా తీసుకుంటూ కట్ చేసేద్దాము. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ అయిపోయింది మంది. ఇదే విధంగా దీన్ని ఇలా జరిపేసి ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసేద్దాం. బ్యాక్ పార్ట్ తీసేటప్పుడు ఏ లైనింగ్ అవసరం లేదు, మళ్ళీ లెంతులు పెట్టాలి, ఎందుకు అంత గోల. ఇదే ఫస్ట్ కట్ చేసేసుకున్నాం కదా, దీన్నే పైర్ చేసేయండి. డైరెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసి పడేసేయండి. ఇలా కట్ చేసేసిన తర్వాత మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 వచ్చేసాయి. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ హ్యాండ్స్ తీసేద్దాం. లైనింగ్ మిగిలింది. ఈ లైనింగ్లో వచ్చేసి మనము హ్యాండ్స్ కట్ చేద్దాము. ఇది 4 ఫోల్డింగ్స్లో ఉంది చూసారా. ఇది 2 ఫోల్డింగ్స్, ఇది 2 ఫోల్డింగ్స్, 4 ఫోల్డింగ్స్ ఫస్టే ఫోల్డ్ చేసాము. ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఎలా కట్ చేసేసామో అలాగే క్లాత్ తీసేసుకున్నాను నేను. తీసేసిన తర్వాత ఇలా పెట్టేసేయండి. ఇది 4 ఫోల్డింగ్స్. ఇదిగో చూడండి 1 2 3 4 ఇలా 4 ఫోల్డింగ్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక మార్క్ చేసేసేయండి. మార్క్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనము లెంత్ తీసుకుందాము. లెంత్ వచ్చేసి ఎక్కడి నుంచి లెంత్ తీసేసుకుందాము. ఇదిగోండి ఇక్కడ 1/4 ఇంచ్ వదిలేసాను స్టిచ్చింగ్కి. ఇది మన అసలు లెంత్. కింద వచ్చేసి ఇంకొక 1/4 ఇంచ్ స్టిచ్చింగ్లోకి. ఇది వచ్చేసి మన లెంత్ తీసిన తర్వాత ఇది ఫోల్డింగ్, ఇది ఓపెన్ డైరెక్షన్. ఇప్పుడు మనము హ్యాండ్ని ఎలా వెయ్యాలి దీనిపైన. ఇప్పుడు ఇలా ఇక్కడ గీసామా, ఇక్కడ ఓపెన్ ఉందా మనకి, ఇది హ్యాండ్ వెళ్ళేది ఇక్కడ పెట్టేసేయండి. దీన్ని ఇక్కడ ఇది కరెక్ట్గా హ్యాండ్ వచ్చేసి కింది డైరెక్షన్లో ఇక్కడ పెట్టేసేసేయండి. మన లెంత్ ఇది. లెంత్ దగ్గర ఒక 1/4 ఇంచ్ పైన వదిలాను, 1/4 ఇంచ్ కింద వదిలాను. స్టిచ్చింగ్కి వచ్చేసి ఫోల్డింగ్ దగ్గర ఎప్పుడు ఫోల్డింగే ఉండాలి. ఆపోజిట్ డైరెక్షన్లో మన స్టిచ్చింగ్ వస్తుంది కదా, ఇక్కడ ఓపెన్ డైరెక్షన్ దగ్గర ఉండాలి. కరెక్ట్గా ఇక్కడికి మార్క్ చేసేసేయండి. ఇది మన అసలు. ఇక్కడికి మార్క్ చేసేసిన తర్వాత దీన్ని ఎలా వేసానో చూసారా. ఇలా పరిచేసి ఫోల్డింగ్ దగ్గర ఫోల్డింగ్ ఉంటుంది. ఆపోజిట్ డైరెక్షన్లో మనకి స్టిచ్చింగ్ దగ్గర ఓపెన్స్ ఉంటాయి. కింద 1/4 ఇంచ్ పైన 1/4 ఇంచ్ వదిలేసేసాను. ఇప్పుడు దీన్ని ఇలా తీసేసి ఇక్కడ మన ఆర్మ్ హోల్ డౌన్ ఇది తీసేసి దీన్ని ఇలాగా 2 ఫింగర్స్ స్ట్రైట్గా తీసి డౌన్ చేస్తూ ఇందులో కలిపేసేయాలి. ఇది మనం అస్సలు మెజర్మెంటు. లోపలి ఖర్చు కోసం మనము ఇంకొక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసేసుకుందాము. ఇది మొత్తం తీసుకున్నా పర్లేదు, మనకి తర్వాత కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కట్ చేసేద్దాము. ఇలాగ మన హ్యాండ్స్ రెడీ అయిపోయాయి. మనకి హ్యాండ్స్ వచ్చేసి నేను ఈ పాట్లోని పైన పాట్లోని ఎందుకు తీసుకున్నాను, కింద నుంచి ఎందుకు తీసుకోలేదు, దీనికి వచ్చేసి ఒక చిన్న టెక్నిక్ ఉంది. ఇది చెప్తాను, ఇది చెప్పి మీరు కూడా నేర్చేసుకోండి. ఇక్కడ హ్యాండ్స్ అయిపోయిన తర్వాత ఇలా తీసేస్తే ఈ క్లాత్ రన్నింగ్లో మిగులుతుంది. మనకి లైనింగ్ పీస్ రన్నింగ్లో మిగులుతుంది. ఈ రన్నింగ్లో మిగిలితే దీన్ని ఏం చేయొచ్చు ఐడియా వచ్చేసి ఉంటుంది మీకు. ఇది వచ్చేసి మనం ఫాల్స్కి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇందులో ఒక 2 ఫాల్స్ వచ్చేస్తాయి మనకి ఈజీగా. ఇలా చేసుకుంటే ఫాల్స్ కూడా మనకి వచ్చేస్తాయి. అదే ఒకవేళ మనము డైరెక్ట్గా సరే క్లాత్ పెద్దగా ఉందిలే అనేసి ఎక్కడి నుంచి హ్యాండ్స్ ఇలా తీసేసామనుకోండి, ఇక్కడ మొక్కలు వచ్చేస్తాయి. ఈ 4 మొక్కలు అయిపోతుంది. ఇది దేనికి పనికిరాదు. అందుకని చిన్న హ్యాండ్స్ కాబట్టి కొంచెం సేవ్ చేసేసి నేను పైనుంచి తీసేసిన తర్వాత మనకి ఇది రన్నింగ్లో మిగులుతుంది. దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి లైన్గా కట్ చేసేసేసి కట్ చేస్తే చూసారా సూపర్గా మనకి 2 ఫాల్స్ వచ్చేసాయి. ఇది ఏ శారీకైనా ఈజీగా వేసేసుకోండి. హ్యాండ్స్ లైనింగ్ కట్ చేసేసిన తర్వాత మనం ఏం చేయాలి, నెక్స్ట్ చేసేది ప్రతి వీడియోలో చెప్తాను. ఇక్కడ ఒక మార్క్ చేసేసుకుందాము, చిన్న కట్ పెట్టేసుకుందాము. కట్ పెట్టేసి దీన్ని ఓపెన్ చేసేసేయండి. ఓపెన్ చేసేసి ఇక్కడ 2 ఫింగర్స్ లాస్ట్లో 2 ఫింగర్స్ చేసేసి దీన్ని కొంచెం క్రాస్గా చేసేయండి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్లో యాడ్ అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత పై క్లాత్ తీద్దాము. దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసేయండి. ఫోల్డ్ చేసేసి దీనిపైన ఇది ఇలా పెట్టేసేయండి. పెట్టేసి
ఇది రౌండ్ అప్లో మొత్తం కట్ చేసేయండి. కట్ అయిపోయినాక మన హ్యాండ్స్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు మన పై పార్ట్లో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసింది, అలాగే లైనింగ్ కూడా వచ్చేసాయి. అదేవిధంగా మన హ్యాండ్స్, పై క్లాత్, లోపల లైనింగ్, హ్యాండ్స్ మొత్తం రెడీ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి దీంతో మనకు బోనస్ ఏంటి, 2 ఫాల్స్లు బోనస్ కూడా వచ్చేసాయి మనకి. ఇది ఇప్పుడు ఎలా స్టిచ్ చేస్తారో దీని గురించి, పోట్లీ బటన్స్ నార్మల్గా కట్ చేసేసి దీన్ని పోట్లీ బటన్స్ వేసి సూపర్గా డిజైన్ ఎలా రెడీ చేస్తారో దాని గురించి నేను స్టిచ్చింగ్ చెప్తాను. అలాగే మీకు డ్రెస్ కటింగ్ నచ్చినట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.